హాయ్! వెల్కమ్ బ్యాక్ టు అడ్వాన్స్ ఆప్షన్ చైన్ తెలుగు ఛానల్. ఈరోజు మనం నిఫ్టీ యొక్క పోస్ట్ మార్కెట్ అనాలిసిస్ చూద్దాం. డేటా ఏం కనిపిస్తుంది చూద్దాం ఫస్ట్ ఒకసారి. ఓకే. సపోర్ట్ సైడ్ చూద్దామా? రెసిస్టెన్స్ చూద్దామా? సపోర్ట్ సైడ్ నుంచి చూద్దాం. సపోర్ట్ సైడ్ మనకి ఏం చెప్తుంది? 24,150 దగ్గర ఏముంది? మనకి సపోర్ట్ ఉందని చెప్తుంది. సపోర్ట్ దేనివల్ల ఉంది మనకి? ఓకే. దేనివల్ల ఉంది? ఓఐ చేంజ్ వల్ల ఉంది. రైట్. ఓఐ ఓఐ ప్లస్ వాల్యూమ్ ఎక్కడుంది? మనకి డౌన్ సైడ్‌లో ఉంది. ఇక్కడ కూడా మనకు వీక్‌నెస్ పర్సెంటేజ్ ఉంది. రియల్‌గా ఇది షిఫ్ట్ అయిందా? మనకి ఏమని చూపిస్తుంది ఇక్కడ మనకి? 24,100 నుంచి 150కి షిఫ్ట్ అయినట్టు చూపిస్తుంది. ఎప్పుడు? 929కి. రియల్‌గా ఇదేమన్నా షిఫ్ట్ అయిందా ఇది? ఒకసారి చూద్దాం ఇదేమన్నా ఓఐ చేంజ్ ఏమైనా డౌన్ సైడ్ నుంచి ఎక్కడికైనా. ఓఐ చేంజ్ ఎప్పుడు షిఫ్ట్ అయింది? 917 షిఫ్ట్ అయింది. ఇది ఓన్లీ మనకి రియల్ షిఫ్టింగ్ కాదు. ఓన్లీ రేంజ్ ఇది. 24,100కి 150కి మధ్యలో ఉన్న యావరేజ్ పాయింట్ తీస్తే 125 వస్తుంది. 125 పైన ఉన్నప్పుడు మార్కెట్ ఈ లెవెల్‌ని సపోర్ట్ లాగా తీసుకుంటుంది. 125 బిలో ఉన్నప్పుడు ఈ లెవెల్‌ని 24,100ని సపోర్ట్ లాగా తీసుకుంటాం. అంటే ఇది మనకు రేంజ్ షిఫ్టింగ్. ఓకేనా? క్లియర్ ఇక్కడ? అంటే ఇక్కడ నుంచి ఏమి సపోర్ట్ ఏమి బుల్లిష్ ప్రెషర్ ఏం కాలేదు. దీన్ని చూసి ట్రాప్‌లో పడొద్దు. ఓకే. మార్కెట్ ఇప్పుడు స్ట్రాంగ్ సపోర్ట్ ఎక్కడ ఉందనుకోవచ్చు మనం? 24,100 అనుకోవచ్చు. మార్కెట్ రేంజ్ మాత్రం 150లో ఉంది. సపోర్ట్ 24,100 అనేది స్ట్రాంగ్ అనుకుందాం. ఇప్పుడు మనం ఎక్కడి నుంచి 24,100 కన్నా డౌన్ సైడ్ ఏమైనా వీక్‌నెస్ ఉందా? చూద్దాం. ఇక్కడ పర్సెంటేజ్ హై ఉంది. ఈ పర్సెంటేజ్ ఏం చేస్తుందో చూద్దాం ఒకసారి. ఓఐ ఏమవుతుంది? డిక్రీజ్ అవుతుంది. ఓకే. ఓఐ చేంజ్ డిక్రీజ్ అవుతుంది. వాల్యూమ్ ఏమవుతుంది? వాల్యూమ్ కూడా డిక్రీజ్ అవుతుంది. అంటే సపోర్ట్ డౌన్ సైడ్ రావడానికి ఇంట్రెస్ట్ ఏం చూపియట్లేదు. ఓకేనా? క్లియర్? సపోర్ట్ వచ్చి ఇక్కడ స్ట్రాంగ్ ఉన్నదని అనుకోవచ్చు ఇప్పుడు. అంటే పైన మనకి వీక్‌నెస్ ఉంది కదా! ఒకవేళ సపోర్ట్ 24,100 వస్తే ఇంకా బెస్ట్ లెవెల్. 150 నుంచి ఎప్పుడు బెస్ట్ లెవెల్ మనకి? సపోజ్ దీంతో పాటు దీంతో పాటు మనకి ఇక్కడి నుంచి మళ్ళీ వాల్యూమ్ గాని ఏదన్నా ఈ వాల్యూమ్ ఇంక్రీజ్ అవుతుందా? ఒకసారి చూద్దాం ఇది కూడా. ఇక్కడ పర్సెంటేజ్‌లు ఏమైనా ఇంక్రీజ్ అవుతున్నాయా? ఏమవుతుంది? వాల్యూమ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఓకే. ఓఐ కూడా ఇంక్రీజ్ అవుతుంది. సపోజ్ ఈ పర్సెంటేజెస్ పైన ఇంక్రీజ్ అవుతే మనం 150 సపోర్ట్ నుంచి కూడా ప్లాన్ చేయొచ్చు. బట్ యాస్ ఆఫ్ నౌ మాత్రం మనం 100 అనేది సేఫ్ లెవెల్ అవుతుంది. ఇది కొంచెం రిస్కీ లెవెల్ అవుతుంది. ఓకేనా? క్లియర్? రెసిస్టెన్స్ వచ్చి చూద్దాం. రెసిస్టెన్స్ ఎక్కడ చూపిస్తుంది మనకి? 24,200 నుంచి 150కి షిఫ్టింగ్ అన్నట్టు చూపిస్తుంది. బట్ ఈ షిఫ్టింగ్ మనము కన్సిడర్ చేయం. ఓకే. డౌన్ క్లియర్. 24,200 దగ్గర ఏమేమి ఉంది? ఓఐ వాల్యూమ్ ఉంది. ఓఐ చేంజ్ వచ్చి ఎక్కడ ఉంది మనకి? 24,150 ఉంది. 24,150 దగ్గర ఓఐ చేంజ్ వల్ల మనకు రెసిస్టెన్స్ ఏం చూపిస్తుంది? 150 చూపిస్తుంది. ఓకే. సపోజ్ ఈ ఓఐ చేంజ్ పైకెళ్తే ఏమవుతుంది? 24,200 అనేది మనకి రెసిస్టెన్స్ అవుతుంది. అదర్‌వైజ్ ఏమవుతుంది? సపోజ్ ఈ వాల్యూమ్ గాని ఇక్కడికి వచ్చిందనుకుందాం 100 దగ్గరికి. ఒకవేళ ఆ రేంజ్‌లో ఉంటది 100 రెసిస్టెన్స్ లాగా కూడా తీసుకోవడానికి ఛాన్స్ ఉంటది. ఓకే. ఓకేనా? క్యాండిల్స్ రన్ చేసి చూద్దాం ఏమవుతుందనేది. మార్కెట్ ఇప్పుడు ఏమైంది? 24థౌసండ్ ఏదైతే మన వాల్యూమ్ ఎక్స్‌పెక్ట్ చేసినామో, ఈ వాల్యూమ్ అనేది ఇక్కడికొచ్చిందా? దీంతో పాటు ఓఐ అనేది ఎ ఎక్కడికొచ్చింది? 24,100కి వచ్చింది. ఓకే. ఈ ఓఐ ఇంక్రీజ్ అవుతుందా? ఒకసారి చూద్దాం. ఓఐ స్లైట్‌గా ఇంక్రీజ్ అవుతుంది. దీంతో పాటు వాల్యూమ్ ఆల్రెడీ వచ్చేసింది. వాల్యూమ్ కొంచెం స్లైట్ డిక్రీజ్ అయింది ఇంతకుముందుకు. ఓఐ చేంజ్ కూడా ఇంక్రీజ్ అవ్వడానికి ట్రై చేస్తుంది. బట్ అదంతా చాలా తక్కువ పర్సెంటేజ్‌లో ఉంది. ఓకే. మార్కెట్ ఇప్పుడు రెసిస్టెన్స్ ఏం చూపిస్తుంది మనకు? మార్కెట్ వచ్చి ఈ రేంజ్‌లో ఉంది కాబట్టి రెసిస్టెన్స్ అయితే చూపిస్తుంది. సపోర్ట్ ఏం చూపిస్తుంది? మార్కెట్ వచ్చి నేను ఏం చెప్పినాను 125 బిలో ఉంటే మార్కెట్ వచ్చి 100ని సపోర్ట్ లాగా తీసుకుంటుంది. ఈ పర్సెంటేజ్ మళ్ళీ ఓఐ చేంజ్ ఇంక్రీజ్ అవుతుందో చూడండి ఒకసారి. అవ్వడానికి ట్రై చేస్తుందా లేదా? అంటే 25,000 యొక్క సపోర్ట్ 100 యొక్క సపోర్ట్ దొరికితే మనకి ఇది బెస్ట్ లెవెల్. ఓకే. అదర్‌వైజ్ రెసిస్టెన్స్ ఇప్పుడు ఎక్కడ ఉంది? 3 ప్లేస్‌లలో ఉంది. వాల్యూమ్ ఒక 24,100 దగ్గర ఉంది. 150 దగ్గర ఓఐ చేంజ్ ఇది 200 దగ్గర ఏముంది? ఓఐ ఉంది. 3 ప్లేస్‌లో ఉన్నాయి. ఈ 3 క్లారిటీ లేదు మూడిట్లలో. మేబీ మార్కెట్ ఇక్కడ ఏ రేంజ్‌లోకొస్తే అది రెసిస్టెన్స్ లాగా ట్రీట్ చేస్తది. ఈ రేంజ్‌లో ఉంటే ఇది రెసిస్టెన్స్. సపోజ్ ఈ రేంజ్‌లో మార్కెట్ వస్తే ఇది రెసిస్టెన్స్. ఈ రేంజ్‌లో ఉంటే ఇది రెసిస్టెన్స్ క్రియేట్ చేస్తది. ఏవైనా 2 ఒక దగ్గరకి లేదా 3 ఒక దగ్గరకి వస్తే మనకి క్లారిటీ వస్తే బెస్ట్. ఐదర్ ఇది ఇక్కడికన్నా రావాలి. లేతే ఇది ఇక్కడికన్నా పోవాలి. లేదా ఇది కూడా పైకి పోతే అప్పుడు మనకి సపోర్ట్‌లో మనకు ఒక క్లారిటీ ఉంది. 24,100 వస్తే మనం ఏం చేయొచ్చు మనం? బుల్లిష్ వ్యూ తీసుకోవచ్చు. సబ్జెక్ట్ టు కండిషన్ ఏంది? మనకి ఇక్కడ పర్సెంటేజ్ అనేది ఇంక్రీజ్ కాకుండా ఉంటే. రైట్. 100 యొక్క సపోర్ట్ కోసం మనం వెయిట్ చేద్దాం. 100 సపోర్ట్ రాకుండానే మార్కెట్ ఏమవుతుంది? రివర్స్ అవుతుంది. 150 సపోర్ట్ నుంచి మనం ఇప్పుడేమన్నా ప్లాన్ చేయడానికి ఛాన్స్ ఉందా మనకి? 150 సపోర్ట్ నుంచి ప్లాన్ చేయడానికి మనకి అంత కాన్ఫిడెన్స్ సిస్టమ్ లేదు. 100 బెస్ట్ లెవెల్. 150 అనేది కొంచెం రిస్కీ లెవెల్ అవుతుంది మనకి. ఓకేనా? ఎందుకంటే డౌన్ సైడ్ పర్సెంటేజెస్ ఎంతున్నాయి చూడండి. ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ ఓఐ చేంజ్ యొక్క పర్సెంటేజ్ ఎంత చూపిస్తుంది మనకు? దాదాపు 100% చూపిస్తుంది దగ్గర దగ్గర. 100% అవుతే ఏమవుతుందప్పుడు? 150 సపోర్ట్ నుంచి మనం తీసుకోవడం కష్టం అవుతది కదా! మార్కెట్ చాలా సేపు ఇక్కడే టైమ్ పాస్. డేటాలో ఏమైనా చేంజ్ ఉందా? డేటాలో అదే ప్రాబ్లమ్. 100 దగ్గరనా లేదా 150 దగ్గరనా అన్నది ఓఐ చైన్ షిఫ్టింగ్ వల్ల మనకి క్లారిటీ రావట్లేదు. రెసిస్టెన్స్ కూడా అట్లే ఉంది. రెసిస్టెన్స్ కూడా క్లారిటీ ఇవ్వట్లేదు మనకి. వీటన్నిటికన్నా 100 సపోర్ట్ వస్తే ఇంకా బెస్ట్ లెవెల్ మనకి. మార్కెట్ ఇప్పుడు ఎక్కడొచ్చి ట్రేడ్ అయింది ఇప్పుడు యాక్చువల్‌గా సపోర్ట్ ఎక్కడికి షిఫ్ట్ అయింది కనిపిస్తుంది మనకి. ఓఐ చేంజ్ ఆల్రెడీ ఇక్కడ ఉంది. ఈ పర్సెంటేజ్ తగ్గుతుంది. ప్లస్ దీంతో పాటు మనకి
వాల్యూమ్ అండ్ ఓఐ కూడా రావడానికి ట్రై చేస్తుంది. రియల్‌గా ట్రై చేస్తుందా ఒకసారి చూడండి. ఓఐ చేంజ్ వదిలేద్దాం. వాల్యూమ్ ఇంక్రీజ్ అవుతుందా? ఓఐ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఓకే. మార్కెట్‌లో ఏంటి ఈ సపోర్ట్ యొక్క ప్రెషర్ మనకు అప్ సైడ్ ఉంది. అంటే మనకు 150 సపోర్ట్ ఇంకా పర్సెంటేజ్ ఇది ఇంకో కూడా 85% వస్తే ఇది కూడా 85% వస్తే మనం 150 సపోర్ట్ నుంచి మనం ప్లాన్ చేయడానికి ఛాన్స్ ఉంటది. ఈ పర్సెంటేజ్ ఇంకా తగ్గితే ఇంకా బెటర్ మనకి. బట్ ఈ వాల్యూమ్ ఇక్కడ 98% ఇక్కడ నుంచి తగ్గట్లేదు ఫస్ట్ థింగ్ వచ్చి. ఓకేనా? ఇక్కడి నుంచి ఏంటి బుల్లిష్ వ్యూ తీసుకోనికి ఛాన్స్ ఉంటదా? బుల్లిష్ వ్యూ తీసుకోవాలంటే మనకి ఎక్కడి నుంచి ఉండాలి? ఇప్పుడు 24,200 యొక్క ఈ 200 యొక్క సపోర్ట్ లెవెల్ ఉంది మార్కెట్ వచ్చి. ఓకేనా? మనకు ఐదర్ 200 యొక్క రెసిస్టెన్స్ కావాలి, లేకపోతే 150 రెసిస్టెన్స్ నుంచి ఇక్కడి నుంచి మనం బేరిష్ కూడా తీసుకోలేము. ఎందుకంటే సపోర్ట్ సైడ్ నుంచి బుల్లిష్ ప్రెషర్ ఉంది. మార్కెట్ యొక్క అప్ సైడ్ వచ్చి మనకి ఓఐ అండ్ వాల్యూమ్ ఉంది. ఈ లెవెల్ నుంచి తీసుకోమన్నాం. 200 నుంచి మాత్రమే తీసుకోగలుగుతాం. లేదంటే 150 నుంచి సపోర్ట్ లేతే 100 నుంచి సపోర్ట్ మాత్రం ఇప్పుడున్న డేటా ప్రకారం తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే. చూద్దాం 150 సపోర్ట్‌లోకి వస్తే మార్కెట్ ఏమవుతుందనేది. మార్కెట్ కంప్లీట్‌గా రేంజ్ బౌండ్ అదే లెవెల్‌లో 150 రేంజ్‌లోనే తిరుగుతుంది మార్కెట్ వచ్చి. చలో 150 సపోర్ట్‌లోకి మార్కెట్ వచ్చింది. 150 సపోర్ట్‌లోకి వచ్చినప్పుడు ఏం చేంజెస్ కనిపిస్తుంది మనకి? ఇది రావాల్సిన 85% ఇప్పుడు కొంచెం కాన్ఫిడెన్స్ ఉంది మనకి. ఓకే. 150 సపోర్ట్‌లోకి ఇప్పుడు ఏం ఏం కనిపిస్తుంది 1:00కి ఇక్కడ పర్సెంటేజెస్ ఏముంది ఇప్పుడు మనకి? ఇక్కడ ఒక చిన్న చేంజ్ ఏంటంటే ఓఐ చేంజ్ అనేది ఓఐ అనేది ఇంతకుముందుకు 91%కి వచ్చి ఏమైంది ఇప్పుడు డిక్రీజ్ అవ్వడం స్టార్ట్ అయింది. ఓకే. ఇది కొంచెం మనకి ఇబ్బంది కలిగించే పరిస్థితి. వాల్యూమ్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. బట్ ఈ 2 పర్సెంటేజెస్ మనకేమున్నాయి? 85% అబోవ్ ఉంది. ఓకేనా? ప్లస్ రెసిస్టెన్స్ ఏమైనా ప్రెషర్ క్రియేట్ చేస్తుందా ఒకసారి చూద్దాం. డౌన్ సైడ్ వచ్చేమన్నా. రెసిస్టెన్స్ ఏమైనా 150 రావడానికి ట్రై చేస్తుందో చూద్దాం. ఏమవుతుంది రెసిస్టెన్స్ కూడా డౌన్ సైడ్ రావడానికి క్రియేట్ చేస్తుంది. ఇప్పుడు ప్రాబ్లమ్ ఏమవుతుంది ఇప్పుడు యాక్చువల్‌గా ప్రెషర్ ఏంటి? ఈ రెసిస్టెన్స్ ఇక్కడ రావడానికి ట్రై చేస్తుంది. సపోర్ట్ ఇక్కడ రావడానికి ట్రై చేస్తుంది. మార్కెట్ వచ్చి ఈ 150 రేంజ్‌లోనే కన్సాలిడేట్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. సపోజ్ ఇక్కడ నుంచి మనం బుల్లిష్ వ్యూ తీసుకున్నా మేబీ మార్కెట్ వచ్చి ఈ లెవెల్‌కి రావడానికి చాలా టైం పట్టొచ్చు. లేదా మిడిల్ నుంచి 50% నుంచి కూడా రిటర్న్ కావడానికి కూడా ఛాన్స్ ఉంటది. ఎందుకంటే మార్కెట్ వచ్చి కంప్రెషన్ అవుతుంది. రెసిస్టెన్స్ యొక్క ప్రెషర్ డౌన్ సైడ్ ఉంది. సపోర్ట్ యొక్క ప్రెషర్ అప్ సైడ్ ఉంది. మార్కెట్ ఏమవుతుంది ఒక రేంజ్‌లో కన్సల్టేషన్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. దీనికన్నా మనం ఏంటి సపోజ్ ఇక్కడి నుంచి ఎవరైనా కాల్ బై చేసే బదులు ఏదైనా పుట్ సెల్ చేయడం బెస్ట్ యాక్చువల్‌గా. ఓకే. డేటాలో ఏమైనా చేంజ్ ఉందా ఒకసారి? డేటాలో ఏం చేంజ్ మనం పెద్దగా ఏం చేంజ్ కనిపియట్లేదు. ఓకే. డౌన్ సైడ్ ఇంకేమన్నా చేంజెస్ ఉన్నాయో చూద్దాం ఒకసారి. స్లైట్‌గా బేరిష్ అవుతుంది. కాల్ రైటర్స్ ఇక్కడ ఇంక్రీజ్ అవుతుంది. ఓకే. బట్ మార్కెట్ ఏంటి? మార్కెట్ అదే లెవెల్‌లో ఈ పర్సెంటేజెస్ ఏమైనా తగ్గుతుందా మనకి? ఓఐ అనేది కంటిన్యూగా తగ్గుతూ వస్తుంది. ఓకే. ఇదేమన్నా కొంచెం హార్మ్ చేస్తే చేయొచ్చు. మేబీ స్టాప్ లాస్ పెట్టుకొని మనం ట్రేడ్ చేయడం బెస్ట్. ట్రేడింగ్ ఈవెన్ మనం సెల్లింగ్‌లో అయినా సరే స్టాప్ లాస్ పెట్టుకోవడం బెస్ట్. ఇక్కడ స్టాప్ లాస్ మనది హిట్ అయినట్లాగా. ఓకే. మార్కెట్ ఎక్కడికొచ్చింది? 24,100 ఒక సపోర్ట్‌లో వచ్చింది. మార్కెట్ 24,100 సపోర్ట్‌లోకి వచ్చినప్పటికి మనం ఇక్కడ బుల్లిష్ తీసుకునే ఛాన్స్ ఉందా? 24,000 దగ్గర ఏమవుతుందో ఒకసారి చూద్దాం. 24,000 ఓఐ ఏమవుతుంది? అగ్రెసివ్ ఇంక్రీజ్ అవుతుంది. ఓఐ చేంజ్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. బట్ పర్సెంటేజ్ తక్కువ ఉంది. వాల్యూమ్ ఏంటి? వాల్యూమ్ కూడా అగ్రెసివ్‌గానే ఇంక్రీజ్ అవుతుంది. ఈ పర్సెంటేజ్ గనుక అగ్రెసివ్‌గా ఇంక్రీజ్ అవుతే ఏమవుతుంది మార్కెట్ వచ్చి అట్‌లీస్ట్ 24,050 యొక్క సపోర్ట్ వరకు రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ మనం ఏంటి బుల్లిష్ వ్యూ అనేది అవాయిడ్ చేసేసి లేకపోతే 24,150 లెవెల్ వరకు రావడం వచ్చిన తర్వాత మార్కెట్‌ని ట్రై చేయడం బెస్ట్. ఇంకొక ప్రెషర్ ఏం కనిపిస్తుంది ఇక్కడ? రెసిస్టెన్స్ యొక్క ప్రెషర్ మనం ఇంతకుముందుకు ఏమనుకున్నాం 150 అనుకున్నది. 150 దగ్గర కాదు. డైరెక్ట్‌గా 100 దగ్గరనే మనకు ప్రెషర్ క్రియేట్ అవుతుంది. ఈ ప్రెషర్ ఏమవుతుందో ఒకసారి చూడండి. ఓకేనా? అగ్రెషన్ ఎట్లా ఉంది చూడండి. ఓఐ చేంజ్ అగ్రెషన్ ఎట్లా ఉంది? ఓఐ అగ్రెషన్ ఎట్లా ఉంది? ప్లస్ వాల్యూమ్ ఆల్రెడీ వచ్చేసింది. ఓకేనా? అంటే మార్కెట్ యొక్క సిట్యుయేషన్ మళ్ళీ మూడ్ ఏం చేంజ్ అయింది యాక్చువల్‌గా ఇంతకుముందుకు ఏదైతే మనం 150 నుంచి లేదా 100 నుంచి బుల్లిష్ వ్యూ తీసుకుందామన్న సిట్యుయేషన్ నుంచి మార్కెట్ యొక్క డైరెక్షన్ ప్లస్ డైరెక్ట్ మార్కెట్ యొక్క మూడ్ మొత్తం చేంజ్ అయిపోయింది. దీనికన్నా మనం 24,050 సపోర్ట్‌లో మనం ఏమన్నా ప్లాన్ చేద్దాం. మార్కెట్ వచ్చి 2:00 టైమ్ అవుతుంది. మార్కెట్ చాలా రేంజ్ బౌండ్ ఉండింది ఈరోజు. సెన్సెక్స్ యొక్క ఎక్స్‌పైరీ కూడా మార్కెట్ ఇప్పుడు ఏమైంది మళ్ళీ 24,100 సపోర్ట్ నుంచి ఈవెన్ సపోజ్ ఈడ ఓఐ ఒక్కటి ఇక్కడికెళ్ళినా మనకేమైనా నష్టం అవుతుందా? దీంతో పాటు మనకు వీటిలో కూడా ఏమన్నా ఇంక్రిమెంట్ కనిపిస్తేనే మనకి ఇది నష్టం అవుతది. అదర్‌వైజ్ ఇక్కడి నుంచి ఇది చాలా తక్కువ పర్సెంటేజ్ ఉంది. ఓన్లీ ఓఐది పర్సెంటేజే ఎక్కువ ఉంది మనకి. ఓకేనా? అంటే ఓఐ ఒకటి మనం డౌన్ సైడ్ వెళ్ళినా మనకు పెద్దగా నష్టం ఉండదు. దాంతో పాటు మనకి వాల్యూమ్ గాని ప్లస్ ఇంకా ఓఐ చేంజ్ కిందకి డౌన్ సైడ్ ఎస్టీపీ అవ్వకూడదు అంతే. రైట్? క్లియరా? ఇది ఇవాళ మార్కెట్ యొక్క పరిస్థితి. మార్కెట్ చాలా సేపు రేంజ్ బౌండ్‌లో ఉంది. క్లారిటీ లేకుండేది. ఓకేనా? మనం 200 యొక్క రెసిస్టెన్స్ కోసం వెయిట్ చేసినాం. లేదా 100 యొక్క సపోర్ట్ కోసం వెయిట్ చేసాం. సపోర్ట్‌కొచ్చేసరికి మార్కెట్ బేరిష్ ఉంది. 200 వరకు మార్కెట్ వచ్చేసి వెళ్ళలేదు. మార్కెట్ వచ్చి చాలామంది మేబీ బయర్స్ ట్రాప్ అయ్యి ఉండొచ్చు ఈరోజు. బట్ ఏఓసి త్రూ ట్రేడ్ చేసిన వాళ్ళు ఎవరు ఇక్కడ ట్రాప్ అయ్యి ఉండకుండొచ్చు. ఓకేనా? థాంక్ యూ. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్. దిస్ ఈజ్ శ్రీనివాస్ సైనింగ్ ఆఫ్.